ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యువర్ సెలబ్రేషన్స్ అయితే మాకైతే ఏమీ జరగలేదండి. మాకు హెల్త్ బాగోలేదని చెప్పేసి సెలబ్రేట్ చేసుకోలేదు. నెక్స్ట్ డే అయితే ఇలా డే ఇన్ రాజమండ్రి అని చెప్పేసి మినీ వ్లాగ్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుంది. అందరితో అయితే హాయ్ చెప్పేస్తున్నాను. అందరికీ కెమెరా ఫియర్ అనేది ఉంటుంది కదా, మామూలుగా సరే ఉంది. హాయ్ చెప్పమంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాను. గోదావరి చూడడానికి అయితే వెళ్తున్నాము. మా బాబు చూస్తున్నారు కదా, ఇక ఊరే వాడదన్నట్టు నడుస్తున్నాడు. అలా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ నాన్న కూడా మంచిగా నడిచాడు. ఫైనల్గా అయితే వచ్చేసాము. కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడికి రావడానికి నియర్లీ 1.5 కిలోమీటర్ అయితే ఉంది. చెప్పకుండా మా వాడైతే బాగా నడిచాడు. చూద్దాం ఎలా ఉంటాడో. అసలు వాటర్ చూసి చాలా భయపడతాడేమో అనుకుంటున్నాను. లైఫ్ జాకెట్స్ అయితే వేస్తున్నాడు. మా పాప అయితే అమ్మ నాకు నాకు అంటుంది. అసలు కొంచెం కూడా భయపడలేదు. అయితే చాలా భయపడిపోయాడు. వాటర్ అంటే తనకి కొద్దిగా భయం. పిల్లలైతే కొంచెం కూడా భయపడలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇట్లా ఈ డే అయితే రాజమండ్రిలో గడపాలని అయితే ఫిక్స్ అయ్యాము. టైం ఉన్నంత వరకు ఏం ప్లేసెస్ అయితే చూస్తాము, ఎక్కడికైతే వెళ్తామో బ్లాగ్ మొత్తం చూడండి. గోదావరి మొత్తం చూపించాలని ట్రై చేస్తాను. రావట్లేదు. వీలైనంత వరకు అయితే షూట్ చేశాను. కావాలి కదా. ఇంకా రాజమండ్రి వస్తే చాలండి, బిర్యానీ లవర్స్ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనేది. ఇది వచ్చేసి కోటగుమ్మం సెంటర్ రోడ్లో ఉంటుంది. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో రాసేసి మిలిటరీ హోటల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయండి. మస్ట్ ట్రై చేసి తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఇలా ఫుడ్ తినేసిన తర్వాత మా వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫుడ్ మంచి హడావిడి కూడా చేశాడు. మా పాప పిక్స్ అనేవి తీసేసుకుంది. తర్వాత చిన్నగా షాపింగ్ చేసామండి. ఆఫర్ ఉంటే చాలు కదా. ఇంకా మా అమ్మ ఉంది చూడు, కొద్దిగా ఆఫర్ పడితే చాలండి బాబు, మా ప్రాణం తీసేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కొనే తీరాలంటుంది. ఏదో కొద్దిగా షాపింగ్ అయితే చేస్తాం. షాప్లో ఎన్ని బట్టలు ఉంటే అమ్మ మాత్రం పిల్లోస్ కావాలంటుంది. ఆఫర్లు ఎప్పుడో తీసుకుందంట. ఆఫర్ ఉంటే చాలు కదా, ఈ అమ్మలు మారరే.